కాబట్టి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఎవరికి అవసరమో వారు చర్చను ఆపుతున్నారు, ఎవరికి పెద్ద అవసరం లేదో వాళ్ళు చర్చ జరగాలని పట్టుబడుతున్నారు. లోక్సత్తా స్పష్టంగా చెప్తున్నారు, తెలంగాణ ప్రాంతంలో బలమైన ఆకాంక్షలు ఉన్నాయి. రాయలసీమ ప్రాంతంలో ఇవాళ ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. ఇక్కడ ఇద్దరు కాదు ఇక్కడ ఉన్నది. ఇప్పటిదాకా దేశమంతా ఇద్దరు ఉన్నారు అనుకుంటున్నారు, కాదు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. అందరికంటే బలహీనుడైన బక్క చెక్కిన తమ్ముడు ఒకడు ఉన్నాడు. ఆ తమ్ముడిని అందరూ విస్మరించారు. ఇది రాయలసీమ సమస్య ప్రధానంగా. లోక్సత్తా అందుకనే ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాల ప్రతినిధులు కూర్చుని సమగ్రమైన సామరస్యమైన పరిష్కారాన్ని తీసుకొచ్చి ఒప్పందం ద్వారా, చర్చల ద్వారా అప్పుడు ఈ రకంగా చేయండి అని కోరితే మీరు చేయాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టు బలవంతంగా రుద్దడం సాధ్యం కాదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు. రేపు పొద్దున తెలంగాణ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చి పార్లమెంట్లో మాకు మెజారిటీ ఉందని చెప్పని తెలంగాణలో ఒక 5 జిల్లాలను వేరే చేస్తాం, ఇంకో 5 జిల్లాలు ఇంకా వేరేగా ఉంచుతామని చెప్పని రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? మన అనుమతి లేకుండా, మనతో సంబంధం లేకుండా చేస్తామంటే ఎవడో చక్రవర్తికి ఊడగం చేస్తున్నట్టుంది కానీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాఖ్య వ్యవస్థను గౌరవిస్తున్నట్టు లేదు. ఈవేళ సమగ్రమైన చర్చలు ఈ సభలో రావాలి. ఆ చర్చల నుంచి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం రావాలి. ఇప్పటిదాకా తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం చెప్పిన ప్రజల మధ్య వైమనస్యాలను పెంచాం. ఇప్పటికైనా వైమనస్యాలను తొలగించి తెలుగు ప్రజలందరూ 2 రాష్ట్రాలైనా 3 రాష్ట్రాలైనా ఒక రాష్ట్రంగా కొంతకాలం కొనసాగిన తెలుగు ప్రజలందరి ప్రయోజనాలు ఒక్కటే అని గుర్తించే రీతిలో ఒకరు మరొకరు శత్రువు కాకుండా, ఒకరి వేళతో ఒకరు మరొకరు కన్ను పడవకుండా అందరికీ లాభం కలిగేలా మనం ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకురావాలి. దానికోసం కనీసం మిగిలిన కాలంలో ఈ సభలో చర్చ నిజాయితీగా జరుగుతుందని, అన్ని ప్రాంతాల ప్రయోజనాన్ని పరిగణలో తీసుకుని జాతీయ స్థాయిలో పార్టీలు ఒప్పించడంతో జరుగుతుందని ఆశిస్తున్నాను. అందుకోసం అన్ని పార్టీలను అభ్యర్థిస్తున్నాం. మన అందరం కూర్చొని అందరి ప్రయోజనాలను కాపాడే పరిష్కారాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు లోక్సత్తా బయటపడుతుంది. ఈ 5 ఏళ్లుగా దాదాపు ప్రతిరోజు సభ వాయిదా పడుతున్నాం. 1,62,000 కోట్ల రూపాయల బడ్జెట్ని 1,62,000 కోట్ల రూపాయల బడ్జెట్ని 1000 కోట్ల రూపాయలకు ఒక్క సెకండ్ కూడా చర్చ లేకుండా, 1000 కోట్ల రూపాయలకు ఒక్క సెకండ్ కూడా చర్చ లేకుండా, 3 నిమిషాలు కూడా చర్చ లేకుండా మనం ఆమోదించేసాం. ఈ 13వ శాసనసభ ఎందుకు వచ్చిందా అని శాసనసభ్యులు బాధపడుతున్నారు. ఎందుకు పదవుల్లో ఉన్నామని మంత్రులు తలబట్టుకుంటున్నారు. ఎందుకున్నామని జనం కన్నీళ్లు గారుస్తున్నారు.